సోదరుడు చిన్న ప్రశ్న వేశాడండి, కానీ ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. నాకు కూడా కరెక్టే కదా అనిపించింది. ఏంటంటే హరాం అంటే నిషిద్ధం కదా, మరి మస్జిదుల్ హరాం మరి ఆ పేరు మీద, నిషిద్ధమైన పేరు మీద ఎందుకు ఉంది అంటూ చాలా ఆసక్తికరంగా అడిగాడు. కరెక్టే, మనం దీంట్లో చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. హరాం అంటే మనం చెప్పినట్టు షరియత్కు విరుద్ధమైనవి, లేకుంటే సమంజసం కానిది, లేకుంటే నిషేధించబడింది అని అర్థం. కరెక్టే, అలా హరాం అంటే ఇదే వస్తుంది. కానీ మస్జిదుల్ హరాం ఏంటంటే ఇక్కడ పవిత్రమైనది అని అర్థం. ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్పట్లో జాహిలియత్ కాలంలో చాలా అరబులు ఎంతో హేయకరమైన చర్యలు చేసేవాళ్ళండి. అంటే హింస, దోపిడీ, దౌర్జన్యం, లేకుంటే వ్యభిచారం, లేకుంటే హత్యలు, ఎన్నో చెడు కార్యాలన్నీ చేసేవారు. వీటన్నింటిని ఒక్కొక్కటి వీళ్ళతో పాటు పెకిలించి వేసి మన దైవ ప్రవక్త ఎంతో ప్రశాంతమైన వాతావరణం తెలియజేశాడు. అందుకే ఈ ప్రాంతాన్ని, అంటే మక్కా చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాన్ని అంటే చెడు కార్యాలన్నింటినీ నిషేధించబడింది కాబట్టి, అంటే నిషేధించబడిందంటే వ్యతిరేకంగా అది చాలా పవిత్రమైనది అర్థం. అందుకే మస్జిదుల్ హరాం అంటే అత్యంత పవిత్రమైన స్థలం, అత్యంత పవిత్రమైన ప్రార్థనా స్థలం అంటూ దానికి నామకరణం చేశారు. అంటే హరాం అంటూ నిషిద్ధమైన పేరు కలిగి ఉన్నప్పటికీ అది వ్యతిరేకంగా చాలా పవిత్రమైనది. అంటే ఇక్కడ ఎలాంటి హరాం పనులు, నిషిద్ధమైన పనులకు ఎలాంటి తావు లేదు కాబట్టి ఇది ఎంతో అత్యంత పవిత్రమైన స్థలం కాబట్టి అది మస్జిదుల్ హరాంగా కీర్తించబడింది. కాబట్టి హరాంకి మస్జిదుల్ హరాంకి ఉన్న తేడా మీరు గమనిస్తారంటూ కోరుకుంటూ విన్నవించుకుంటూ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.